సో ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతారు. ఓకే, ఎస్టర్డే క్లాసెస్లో ఎనీ డౌట్స్ అండి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? గంగాధర్, నిన్నటి క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. నాగేష్ గారు క్లియరా? యా యా పుష్ప గారు ఎనీ డౌట్స్ అండి ఎస్టర్డే క్లాస్? నథింగ్ అండి. ఓకే గంగాధర్, ఎనీ డౌట్స్? యా, సో టుడే టాపిక్ మనకి థియరీలో లాస్ట్ టాపిక్ అండి. ఆ లాస్ట్ టాపిక్ మనం అసాప్ మెథడాలజీ గురించి తెలుసుకుంటే అక్కడ మన థియరీ అనేది కంప్లీట్ అవుతుంది, బేసిక్ థియరీ అనేది. సో ఫ్రమ్ టుమారో నుంచి మనం కాన్ఫిగరేషన్స్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఐ థింక్ అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిపోయినట్టుంది టుడేతో. సో ఒకవేళ కాకపోతే నెంబర్ నేను ఇస్తాను, ఆ నెంబర్ కాల్ చేసి మీరు ఇన్స్టలేషన్ చేసుకోండి. ఫ్రమ్ టుమారో నుంచి ఇంకా కాన్ఫిగరేషన్స్కి మనం ఎంటర్ అవుతాం. ఓకేనా? సో డన్. యా, స్క్రీన్ షేర్ అవుతుందో లేదో ఒకసారి చెప్పండి. ఓకేనా? కనబడుతుందా స్క్రీన్? లేదు సార్. ఇప్పుడు కనిపిస్తుందండి. యా డన్. ఓకే, మెథడాలజీ కనబడుతుంది కదా, అషాప్ మెథడాలజీ? లేదు సార్, మీ అది మాత్రం కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది. వస్తుంది కదా ఇప్పుడు? ఓకేనా? కనిపిస్తుందండి. యా, ఓకే గైస్, సో మనకి టైప్స్ ఆఫ్ మెథడాలజీస్ ఉన్నాయండి. ఆ టైప్స్ ఆఫ్ మెథడాలజీస్లో డైరెక్ట్ ఎస్ఏపి కంపెనీనే ఏ మెథడాలజీని ప్రిఫర్ చేసింది? ఈసీసీ 6.0లో ఏ మెథడాలజీ ప్రిఫర్ చేసింది? S4 హనాలో ఏ మెథడాలజీ? ఓకే, ఎందుకంటే ఆ మెథడాలజీ అనేది ఒక క్లయింట్ బిజినెస్లో జరిగే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, బిజినెస్ ప్రాసెస్ అనేది వాళ్ళ నాన్ ఎస్ఏపి డేటా నుంచి ఎస్ఏపిలకి ఏ విధంగా మ్యాప్ చేయాలనేది ఒక మెథడాలజీని సెలెక్ట్ చేస్తుంది. అంటే స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్లేస్కి రీచ్ అవ్వాలి అంటే, లైక్ తిరుపతికి రీచ్ అవ్వాలంటే ఏ విధంగా రూట్లో వెళ్ళాలి అనేది ఒక ప్రాసెస్. సో హైదరాబాద్ నుంచి ప్రాసెస్కి ఏ రూట్లో వెళ్ళాలి అనేది ఒక ప్రాసెస్. అదేవిధంగా ఒక ఫైనల్ అకౌంట్స్ అంటే ఒక బిజినెస్కి సంబంధించిన అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ కట్గా, నీట్గా మనం బ్యాలెన్స్ షీట్ రూపంలో కానీ ప్రాఫిట్ అండ్ లాస్ రూపంలో కానీ ప్రజెంటేషన్ చేయాలి అంటే దానికంటూ ఒక ప్రాసెస్ అనేది ఉంది. ఫస్ట్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలనేది ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ లాగానే డైరెక్ట్గా ఎస్ఏపి కంపెనీ వాళ్ళే డైరెక్ట్గా ఒక మెథడాలజీని ప్రిఫర్ చేశారు. ఈ మెథడాలజీ యూజ్ చేయండి, ఒక క్లయింట్ బిజినెస్ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది స్టెప్ బై స్టెప్ క్లియర్ అవుతూ నీకు రిజల్ట్ అనేది షో చేస్తుంది అనేది వాళ్ళు చెప్పారు. ఓకే, సో మ్యాక్సిమం ఒక క్లయింట్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ కానీ ఆ ప్రాజెక్ట్ కానీ ఒక టాప్ ఎంఎన్సి కంపెనీ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత మినిమం ఆ యొక్క ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది ఎన్ని మంత్స్ లోపల కంప్లీట్ చేయాలి అంటే మ్యాక్సిమం 16 మంత్స్ లోపల కంప్లీట్ చేయాలి. ఇది మ్యాక్సిమం మంత్స్. ఒకవేళ ఆ బిజినెస్ ప్రాసెస్కి సంబంధించి వాళ్ళకి ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉండి, ఎన్ నెంబర్ ఆఫ్ బిజినెస్ ఏరియాస్ ఉండి, ఇలా డిఫరెంట్ కంట్రీస్లో కూడా ఉన్నట్లయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఒకవేళ 20 మంత్స్ అయినా పట్టొచ్చు, ఒకవేళ చిన్న బిజినెస్ అయితే 10 మంత్స్ అయినా పట్టొచ్చు. బట్ మ్యాక్సిమం ఎన్ని మంత్స్ లోపల ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలంటే 16 మంత్స్ లోపల క్లియర్ చేయాలి. యా, సో దీంట్లో చూసుకుంటే మనకి ఈసీసీ 6.0లో వచ్చేసి ఎస్ఏపి కంపెనీ వాడు ఏ ప్రిఫర్ చేశాడు? మనకి ఎన్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ మెథడాలజీస్ ఉన్నాయంటే అసాప్ మెథడాలజీ, వాటర్ ఫాల్ మెథడాలజీ, అజైల్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ, బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ, గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ అనేసి ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ మెథడాలజీస్ ఉన్నాయి. బట్ కానీ వీటన్నిటిలో మంచిగా బెస్ట్గా ఒక సీక్వెన్స్లో కంపెనీ ప్రాసెస్ ఏ దాంట్లో జరుగుతుంది అంటే ఈసీసీ 6.0లో వచ్చేసి అసాప్ మెథడాలజీలో జరుగుతుంది ప్రాసెస్ స్టెప్ బై స్టెప్. ఓకే, ఇంకా వాటర్ అజైల్ మెథడాలజీని వాళ్ళు ఏం చెప్పలేదు, ప్రిఫర్ చేయలేదు. ఒకవేళ S4 హనాకు వస్తే లేటెస్ట్ వర్షన్, దీంట్లో వచ్చేసి మనకి యాక్టివేట్ ఉంది, బ్రౌన్ ఫీల్డ్ ఉంది, గ్రీన్ ఫీల్డ్ ఉంది. బట్ దీంట్లో ఏది ప్రిఫర్ చేశారంటే యాక్టివేట్ మెథడాలజీని ప్రిఫర్ చేశారు. యాక్టివేట్ మెథడాలజీ ప్రిఫర్ చేయడం జరిగిందనమాట. ఈ మెథడాలజీ ఫాలో అవుతే
ఒక క్లయింట్ యొక్క బిజినెస్ అకౌంట్స్ అనేది ఒక ప్రాసెస్లో నీట్గా రిజల్ట్ షో చేస్తుంది అనేది వాళ్ళు చెప్పారు S/4HANA సంబంధించింది. ఓకే, సో మనకి ఈ టైప్స్ ఆఫ్ మెథడాలజీలో ECC 6.0లో అయితే ASAP మెథడాలజీ యూజ్ చేస్తారని చెప్పాలి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు. S/4HANAలో అయితే యాక్టివేట్ మెథడాలజీని ప్రిఫర్ చేశారండి, అది మనం యూజ్ చేయొచ్చు అని చెప్పాలి ఇంటర్వ్యూ పాయింట్లో అడిగినప్పుడు. ఓకే, చూడండి. తర్వాత ఫస్ట్ వన్ చూడండి, అసలు ASAP మెథడాలజీ అంటే ఏంటి అంటే ASAP స్టాండ్స్ ఫర్ యాక్సిలరేటెడ్ ASAP మెథడాలజీ అంటారు, యూజ్డ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఎవరైతే SAPని ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారో క్లయింట్ బిజినెస్, ఆ క్లయింట్ బిజినెస్లో ఒక IT కంపెనీస్ ఉపయోగించాల మెథడాలజీ ఏంటి అంటే ASAP మెథడాలజీని. యాక్సిలరేటెడ్ అంటే స్పీడప్, ఎంత స్పీడ్గా వాళ్ళ యొక్క డేటాని వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది అనేదే మనకి యాక్సిలరేటెడ్. సో ఒక IT కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి టేక్ ఓవర్ తీసుకున్న తర్వాత వితిన్ 16 months లోపల ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి వాళ్ళకు డాక్యుమెంటేషన్ని రిపోర్ట్స్ని సబ్మిట్ చేస్తుంది. ASAP మెథడాలజీ అనేదే మనకి ఇక్కడ యాక్సిలరేటెడ్ అని చెప్తాం. ఓకే, సో ఫస్ట్ టైం నాన్ SAP నుంచి SAPలోకి కన్వర్ట్ అవ్వడాన్ని మనం ఏ యొక్క మెథడాలజీ ఉపయోగిస్తామంటే ASAP మెథడాలజీని ఉపయోగిస్తామని చెప్పాలి. ఓకే, సో యాక్సిలరేటెడ్ అంటే స్పీడప్, చాలా స్పీడ్గా వాళ్ళు మ్యాప్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం ASAP మెథడాలజీ అంటారు. ఎందుకోసం అంటే ఒక క్లయింట్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాడు కాబట్టి SAPని, నాన్ SAP నుంచి SAPని ఉపయోగిస్తున్నాడు కాబట్టి. సో దీంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ మనకి ప్రాజెక్ట్స్ ఉన్నాయని కూడా చెప్తాను. దీంట్లో మెయిన్ థింగ్స్ చూస్తే ఎంత స్మూత్గా ఎంత ఈజీగా మనము డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాం SAPలోకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ని. తర్వాత ఎక్కడ కూడా ఎర్రర్స్ రాకుండా ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా సో ఆ డేటా మొత్తం క్లయింట్ నుంచి రికవరీ చేసుకొని క్లియర్ కట్గా తెలుసుకొని ఆ యొక్క ప్రాజెక్ట్ని ఆన్ టైంలో క్వాలిటీతో మంచి ఎక్స్పర్ట్స్తో మనము ఆ రిసోర్సెస్ని ఉపయోగిస్తూ మనం ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం SAPలోకి అనేదే మనం పర్పస్ అనేది చెప్పుకోవచ్చు, మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి. దీంట్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అంటే చూడండి, ASAP మెథడాలజీలో ప్రాజెక్ట్ ఫేసెస్ వచ్చేసి 5 ఉన్నాయి. ASAP మెథడాలజీని మనం రోడ్ మ్యాప్ మెథడాలజీని కూడా పిలుస్తారు. ASAP మెథడాలజీని ఇంకో పేరు ఏంటి అంటే రోడ్ మ్యాప్ మెథడాలజీని కూడా ప్రిపేర్ చేస్తారు. ఈ 5 ఫేసెస్లో మనకి స్టెప్ బై స్టెప్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్, తర్వాత బిజినెస్ బ్లూ ప్రింట్, తర్వాత రియలైజేషన్, తర్వాత ఫైనల్ ప్రిపరేషన్, తర్వాత గో లైవ్ సపోర్ట్. అంటే ఈ 5 ఫేసెస్లో క్లియర్ కట్గా ఒక స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది బిజినెస్ ప్రాసెస్ సంబంధించి. ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ఎవరైతే చేస్తారో క్లయింట్ బిజినెస్ వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ తర్వాత బ్లూ ప్రింట్ అని, తర్వాత రియలైజేషన్ అని, తర్వాత ఫైనల్ ప్రిపరేషన్ అని, తర్వాత గో లైవ్ అండ్ సపోర్ట్ అని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ ఒక్కొక్క ఫేజ్లో FI కన్సల్టెంట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఆ ప్రాజెక్ట్ని గో లెవెల్కి తీసుకుని వెళ్ళి ఏ విధంగా ప్రాజెక్ట్ని సైన్ ఆఫ్ చేస్తాడు అనేదే ఈ 5 ఫేసెస్. ఈ ASAP మెథడాలజీ ఈ 5 ఫేసెస్లో స్టెప్ బై స్టెప్ మనం ఏ ఒక్క ఫేజ్లో FI కన్సల్టెంట్ ఏ వర్క్ చేస్తాడు అనేది ఇక్కడ మనం తెలుసుకుంటాం. ఓకే, చూడండి. తర్వాత చూడండి, ఫస్ట్ వన్ చూడండి, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అన్నారు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటే ఏంటి? చెప్పండి మీరు, లైక్ పుష్ప గారు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్లో మెయిన్గా ఏం చేయొచ్చు? నేను చెప్పాను కదా లాస్ట్ క్లాసెస్ నుంచి ఇంప్లిమెంటేషన్ అనేది ప్రతి ఒక్క టాపిక్లో కవర్ అవుతూ వస్తుంది. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, ఇంప్లిమెంటేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది లాస్ట్ క్లాసెస్ నుంచి వింటున్నారు కదా. ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి చెప్పండి ప్రాజెక్ట్ ప్రిపరేషన్? నెంబర్ ఆఫ్ సైజెస్ ఆఫ్ పీపుల్స్ ఉండాలి అండ్ మన బిజినెస్ ది కస్టమైజేషన్ కానీ కాన్ఫిగరేషన్స్ ఉండాలి. అండ్ దెన్ తర్వాత డిఫరెంట్ రిసోర్స్ నుంచి ఏదో ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయాలి. బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదండి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయాలండి. So then only like we will do coordinate with the clients and as well as the internal resource. Okay, done. So okay, done. మీరు
లైక్ నాగేష్ గారు మీరు చెప్పండి. ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్లో ప్లానింగ్ అన్నాం. అసలు ఎఫ్ఐ కన్సల్టెంట్ ఒక ప్రాజెక్ట్ని లీడ్ చేసిన తర్వాత టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఎఫ్ఐ కన్సల్టెంట్ చేయాల్సిన పని ఏంటి? సార్ ఫస్ట్ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చి ఆ బిజినెస్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అంటే మ్యాన్ పవర్ కావచ్చు, సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఉండొచ్చు. ఓకే. తర్వాత బిజినెస్ ప్రాసెస్ కావాల్సిన ఎటువంటి బిజినెస్ జరుగుతూ ఉంది, దానికి ఏం కావాలి అనేది మనం చూసుకున్న తర్వాత ఇంప్లిమెంటేషన్ అనేది తెలుసుకొని మన ప్రాసెస్ అని స్టార్ట్ చేసుకోవచ్చు సార్ ఈజీగా. ఓకే. ఫస్ట్ ఏమంటే కాన్సెప్టే ఇంపార్టెంట్. అది సార్ ఎటువంటి బిజినెస్ జరుగుతుంది. ఓకే. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. గంగాధర్ మీరు చెప్పండి. గంగాధర్ మ్యూట్ తీసి మాట్లాడండి. ఓకే. సో ప్రేమ్, ఎనీ ఐడియా? ప్రేమ్ వినబడుతుందా? మ్యూట్ తీసి మాట్లాడు. యా, ఓకే, డన్. ఓకే, వెరీ గుడ్. సో చూడండి, సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటే ఫస్ట్ ప్లానింగ్ అనేది కావాలి. ఒక ఎఫ్ఐ కన్సల్టెంట్ ప్రాజెక్ట్ ఓకే అయిన తర్వాత సో ఫస్ట్ ఏం చేస్తారంటే ప్లానింగ్ చేస్తారు. ఆ ప్లానింగ్లో ఫస్ట్ బిజినెస్ ప్రాసెస్ అనేది తెలుసుకుంటుంది టీం వెళ్ళేసి క్లయింట్ బిజినెస్లోకి. హలో. యా తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? ఆ బిజినెస్ ప్రాసెస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. గ్యాదర్ చేసిన తర్వాత యా చెప్పండి గంగాధర్. ఓకే. సో తర్వాత గ్యాదర్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని ఎన్ని మంత్స్లో కంప్లీట్ చేయాలి, ఓకే, దానికి సంబంధించి ఒక టీమ్ సైజ్ ఎంత ఉండాలి, ఆ టీంలో ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఎలాంటి కన్సల్టెంట్స్ కావాలి, తర్వాత ఎలాంటి మీటింగ్స్ కండక్ట్ చేయాలి, ఏ విధంగా క్లయింట్స్తో అగ్రిమెంట్ క్రియేట్ చేసుకోవాలి, చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ని ఎలా సైన్ అప్ చేయాలి అనేదే మనకి ప్రాజెక్ట్ ప్రిపరేషన్లో ప్లానింగ్ అని చెప్తాం. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ టేక్ ఓవర్ తీసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్లో మ్యాక్సిమం నేచర్ ఆఫ్ క్లయింట్ బిజినెస్ బట్టి ఒక 70 మెంబర్స్ వరకు టీం అనేది కావాలి. దాంట్లో రోల్స్ ఫైనలైజేషన్ ఉంటుంది. ఇండివిజువల్స్ ఎంతమంది కావాలి, ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి, ఎస్డి కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి, ఎంఎం కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి అనేది రోల్స్ కూడా ఫైనలైజేషన్ జరుగుతుంది. తర్వాత సో సమ్ టైమ్స్ ప్రాజెక్ట్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లయింట్స్తో కిక్ ఆఫ్ మీటింగ్స్ అనేది పెట్టుకుంటారు. సో దాంట్లో మనం ఉంటాం, సమ్ మీటింగ్స్లలో ఉంటాం, బట్ హై స్టాండర్డ్స్ మీటింగ్స్లలో మనం ఉండం. ఓన్లీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ సిఇఓస్ తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు. ఎఫ్ఐ కన్సల్టెంట్స్ వాటిలలో ఉండడు. హై క్వాలిటీ మీటింగ్స్లలో కిక్ ఆఫ్ మీటింగ్లో ఉండొచ్చు సమ్ టైమ్స్. తర్వాత సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సో ఆ ప్రాజెక్ట్ ఇన్ టైంలో కంప్లీట్ అయ్యే విధంగా అగ్రిమెంట్ అనేది రాసుకుంటారు. బడ్జెట్ పరంగా కానీ, తర్వాత ఇన్ టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే విధంగా కానీ, ఒకవేళ బడ్జెట్ ఎక్కువ అయితే ఏం చేయాలి, బడ్జెట్ అనుకున్న దాంట్లోనే కంప్లీట్ చేస్తే ఏం చేయాలి అనేది సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్లో క్లియర్ చేసుకుంటారు. తర్వాత అంత ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని సైన్ అప్ చేసి క్లియర్ చేస్తారు. ఇది మనకి ప్రాజెక్ట్ ప్రిపరేషన్లో మనం చేసే ప్లానింగ్. ఇది ఫస్ట్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ అంటే అసలు క్లయింట్ ఎందుకు ఎస్ఏపిని వాడాలనుకుంటున్నాడు, సో ఏ పర్పస్ కోసం వాడాలనుకుంటున్నాడు, అతని యొక్క బిజినెస్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, అతని బిజినెస్ టైప్ ఏంటి, సర్వీసా లేదంటే ప్రొడక్షనా, సో లేదంటే ట్రేడింగా అనేది ఉంటుంది. మ్యాక్సిమం ఎస్ఏపిని యూజ్ చేస్తుందంటే ఆ కంపెనీ ప్రొడక్షన్ కంపెనీ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది మ్యాక్సిమం. ఓకేనా? సో అవన్నీ కూడా మనకి ప్రాజెక్ట్ ప్రిపరేషన్లో ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఎఫ్ఐ కన్సల్టెంట్ అనేది చేసుకోవాలి. దీన్నే మనం ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటాం. సో ఇట్లా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో అడిగినప్పుడు ఈ 4 పాయింట్లు చెప్పేస్తే చాలు. సో టీమ్ సైజ్ కానీ, రోల్స్ ఫైనలైజ్డ్ కానీ, కిక్ ఆఫ్ మీటింగ్స్ కానీ, ఎస్ఎల్ఏ కానీ, సైన్ అప్, ఇలా 4 పాయింట్స్ మనం చెప్పినా గెటిన్ అవ్వచ్చు మనకి ఈజీగా. చూడండి తర్వాత నెక్స్ట్ వన్. సో దీంట్లో చూడండి ఎగ్జాంపుల్,
టాలీ డేటా మైగ్రేషన్ నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి ఫస్ట్ టైం ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళు. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను, వైజాగ్ స్టీల్ కంపెనీ వాళ్ళ యొక్క డేటా అనేది ఎస్ఏపిలకి మ్యాప్ చేయాలి. సో కాబట్టి ఈ వైజాగ్ స్టీల్ కంపెనీ అనేది డైరెక్ట్ ఎస్ఏపి వాళ్ళని కాంటాక్ట్ అవ్వలేదు, వాళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్లో ఉన్న ఐటీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఒక బిడ్ కండక్ట్ చేస్తారు. బిడ్ అంటే ఒక మీటింగ్ లాగా. సో విప్రోని, ఇన్ఫోసిస్ని, ఐబిఎంని, టీసీఎస్ని వీళ్ళందరినీ పిలుస్తారు. ఎవరైతే తక్కువ అమౌంట్కి వాళ్ళ డేటాని నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మూవ్ చేస్తారో వాళ్ళని వైజాగ్ స్టీల్ కంపెనీ పిక్ చేసుకుంటుంది. ఆ విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఐబిఎం కానీ. ఈ ఐబిఎం కంపెనీ ఏం చేస్తుంది, ఓకే సమ్ బడ్జెట్కి ఫిక్స్ చేసుకుంటుంది, 10 crores 15 crores. దాంట్లో 1 crore 2 crores వెళ్ళి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఎస్ఏపి కంపెనీ నుంచి తెచ్చి అది క్లయింట్ బిజినెస్లో ఇన్స్టాలేషన్ చేసి ప్రాసెస్ మొదలు పెడుతుంది. సో ఇదే మనకి స్ట్రక్చర్ అనమాట, సింపుల్గా ఫస్ట్ టైం ఇంప్లిమెంటేషన్ చేయాలనుకున్నప్పుడు. సెకండ్ వన్ చూడండి, బిజినెస్ బ్లూ ప్రింట్. బిజినెస్ బ్లూ ప్రింట్ అంటే దీన్ని ఓవరాల్గా మనం డాక్యుమెంటేషన్ అని పిలవచ్చు. డాక్యుమెంటేషన్, ఓకే. సో ఇది బ్లూ ప్రింట్ మనం డాక్యుమెంటేషన్ అంటాం. ఇప్పుడు ఏదైనా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆ హౌస్ ఎటువైపు బెడ్రూమ్స్ ఉండాలి, ఎటువైపు హాల్స్ ఉండాలి, సో ఎటువైపు కిచెన్ ఉండాలి అనేది మనకి ఒక బ్లూ ప్రింట్ రూపంలో ముందే తీసేసుకుంటారు. దాని ప్రకారంగానే ఆ హౌస్ని కన్స్ట్రక్షన్ చేస్తారు. అదేవిధంగా క్లయింట్ బిజినెస్లో కూడా మనకి బ్లూ ప్రింట్ అనేది అవసరం. సో వారికి ఏ ఏరియాస్లలో ఏ బిజినెస్ ఏరియాస్లు ఉన్నాయి, ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, సో వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ ఎంత ఉంది, ఓకే ఇయర్ టర్న్ ఓవర్ ఎంత జరుగుతుంది, ఎంత ప్రొడక్షన్ చేస్తున్నారు, ఇదంతా కూడా మనకు బ్లూ ప్రింట్ రూపంలో తెలుసుకోవాలి. అది మన మెయిన్ యొక్క కర్తవ్యం అనమాట. సో దీంట్లో చూసుకుంటే మనకి డాక్యుమెంటేషన్ చూసుకుంటే 3 types ఉంటాయి. అది ఒకటి యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్ అంటారు. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇట్ ఈజ్ ఏ ప్రజెంట్ క్లయింట్ బిజినెస్ ప్రాసెస్. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళకు ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఏ కంట్రీస్లో ఉన్నాయి, ఓకే బిజినెస్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళ యొక్క బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత ఉంది, ఎన్ని నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ద్వారా డాక్యుమెంటేషన్ ద్వారా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఓవరాల్ వాళ్ళ యొక్క బిజినెస్ టోటల్ తెలుసుకున్న తర్వాత మనం టు బి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాలి. లైక్ దాన్ని మనం ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ అనొచ్చు, ఫ్యూచర్ డాక్యుమెంట్ అని కూడా అనొచ్చు. వాళ్ళ బిజినెస్ మొత్తం కంప్లీట్ చేసి ఇదిగోండి మీ యొక్క బిజినెస్ ప్రాసెస్, మీ యొక్క బిజినెస్ ఫైనలైజేషన్ అండ్ అనేసి మనం డాక్యుమెంట్ అని సబ్మిట్ చేయాలి. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అనేది క్లయింట్ ప్రొవైడ్ చేస్తాడు, టు బి ఇన్ఫర్మేషన్ అనేది ఎఫ్ఐ కన్సల్టెంట్ ప్రొవైడ్ చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్వ్యూ పాయింట్లో అడగచ్చు. సో మనకి ఎవరు యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారంటే ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై ది క్లయింట్. టు బి ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ది మనకి క్లయింట్ ఎఫ్ఐ కన్సల్టెంట్ అని చెప్పాలి. తర్వాత గ్యాప్ అనాలిసిస్. ఈ గ్యాప్ అనాలిసిస్ అనేది ఎప్పుడు జరుగుతుంది, డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండ్ టు బి ఇన్ఫర్మేషన్. సో మనము ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనకు కావాల్సిన టోటల్ ఇన్ఫర్మేషన్ని క్లయింట్ నుంచి మనం క్లియర్గా తెలుసుకుంటాం. సో ఆ క్లయింట్కి రిక్వైర్మెంట్ తగిన విధంగా ఎస్ఏపిలో లేకపోతే ఫీచర్స్ మనం ఏం చేయాలి, ఎఫ్ఐ కన్సల్టెంట్ టెక్నికల్ పర్సన్స్తో మీట్ అవ్వాలి. టెక్నికల్ పర్సన్స్ అంటే ఎవరు, అబ్యాపర్. సో అబ్యాపర్తో వెళ్ళి మనం మాట్లాడి క్లయింట్ రిక్వైర్మెంట్ ఇలాగుంది, ఆ ఫీచర్స్ని యాడ్ అయిన ఫీచర్స్ని ఎస్ఏపిలో యాడ్ చేయండి అని చెప్పి సమ్ అమౌంట్కి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అది డిఫరెన్స్ బిట్వీన్ అనమాట మనకి యాజ్ ఈజ్కి టు బి ఇన్ఫర్మేషన్కి. తర్వాత స్కోప్ డాక్యుమెంట్. ఒకవేళ ఎన్ నెంబర్ ఆఫ్ డౌట్స్ కానీ ఉంటే మనం ఒక క్వశ్చనరీ ఫామ్ని సెండ్ చేయొచ్చు క్లయింట్కి, ఓకేనా. వాళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా ఒక ఎక్సెల్ ఫామ్లో రాసి మనకు మెయిల్ చేస్తే వాటన్నిటిని మనం క్లియర్ చేసి మళ్ళీ వాళ్ళకు మెయిల్ చేయొచ్చు అనమాట, స్కోప్ డాక్యుమెంట్ లాగా. ఇది మనకి అగ్రిమెంట్ కావచ్చు, దీంట్లోనే టైంలో కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూడవచ్చు స్కోప్ డాక్యుమెంట్లో. ప్రతిసారి మనం వాళ్ళ కాంటాక్ట్లో లేనప్పుడు ఏం చేస్తామంటే మెయిల్స్ ద్వారా కూడా మనం డేటా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వచ్చు ఏదైనా సాల్వ్ చేయాలన్నా కూడా. ఇదంతా కూడా మనం బిజినెస్ బ్లూ ప్రింట్ డాక్యుమెంటేషన్ రూపంలో ప్రజెంట్ చేయొచ్చు. ఇది సెకండ్ ఫేజ్. సో ఫస్ట్ ఫేజ్లో మనం ఏం తెలుసుకున్నాం, క్లయింట్ బిజినెస్ గురించి తెలుసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్కి ఏమేమి అవసరమో అవన్నీ మనం ఫస్ట్ ఫేజ్లో చూసాం. సెకండ్ ఫేజ్లో ఏం చేసాము, టోటల్ కంపెనీకి సంబంధించిన
డాక్యుమెంటేషన్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. ఇది సెకండ్ ఫేజ్ అని డిస్కస్ చేస్తాం. తర్వాత థర్డ్ ఫేజ్ చూడండి, రియలైజేషన్. దీంట్లో టోటల్గా ఏం జరుగుతుందంటే కాన్ఫిగరేషన్స్ జరుగుతాయి. కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి సార్ అంటే మనకి దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. బేస్ లైన్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, ఫైనల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? ఎఫ్ఐ కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో టోటల్గా ఆ క్లయింట్ బిజినెస్ సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైనా కూడా డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా కాన్ఫిగరేషన్స్ చేయాలి. కాన్ఫిగరేషన్స్ అనేది ఎఫ్ఐ కన్సల్టెంట్ బ్యాక్ ఎండ్లో చేస్తాడు. టోటల్గా బ్యాక్ ఎండ్లో మొత్తం క్లియర్ చేస్తాడు. ఆ బిజినెస్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, ఎలాంటి రా మెటీరియల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి అనేది టోటల్గా అకౌంట్స్ పేయబుల్ కానీ, అకౌంట్స్ రిసీవబుల్ కానీ, జిఎల్ పోస్టింగ్ కానీ, ఏపీపీ కానీ, డన్నింగ్ కానీ, అసెట్ అకౌంటింగ్ కానీ, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కానీ, ఫారిన్ కరెన్సీ కానీ, ఇలాంటివన్నీ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఈ బ్యాక్ ఎండ్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ చేస్తాడు. అంటే మనం నేర్చుకుంటున్నాం కదా, రేపు మన జాబ్ వెళ్ళినప్పుడు మనం చేసే వర్క్ అంతా కాన్ఫిగరేషన్స్. నాట్ ఓన్లీ పోస్టింగ్ అనేది ఎవరు చేస్తారు? ఎంట్రీస్ ఎండ్ యూజర్స్ చేస్తారు. అదే ఆ ఎండ్ యూజర్స్ని టాలీలో ఏమంటారు? అకౌంటెంట్స్ అంటారు. బట్ ఎస్ఏపీలో వాళ్ళని ఏమని పిలుస్తారు? ఎండ్ యూజర్స్ అని పిలుస్తారు. ఓకే, సో అది మనకి బేస్ లైన్ కాన్ఫిగరేషన్లో చేసే పని. సో అందుకే మనకు శాలరీస్ లక్షలు ఉంటాయి. చాలా క్రిటికల్తో పని. అదేవిధంగా చాలా మైండ్ని ఉపయోగించాలి. చాలా ఎట్లా అంటే ఏదైనా ఒక ఎర్రర్ వచ్చిందంటే ఒక్కొక్కసారి 2-3 రోజులు కూడా పడుతుంది. చిన్నటే జస్ట్ ఎక్కడైనా టిక్ మార్క్ తీసేసినా ట్రాన్సాక్షన్ పోస్ట్ కాదు. టిక్ మార్క్ పెడితేనే ట్రాన్సాక్షన్ పోస్ట్ అవుతుంది. అది తెలుసుకోవడానికి చాలా రోజులు పడుతుంది. చాలా ఇబ్బందులు పడతారు కాన్ఫిగరేషన్ చేయడానికి. చిన్న ఆప్షన్స్ గుర్తుండవు. అది టిక్ పెడితే ట్రాన్సాక్షన్ పోస్ట్ అవుతుంది, పెట్టకపోతే ట్రాన్సాక్షన్ పోస్ట్ కాదు. అలాంటివి తెలుసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. సో చాలా మైండ్ గేమ్ అనమాట కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా. అంత క్రిటికల్గా ఉంటాయి. ఒకసారి చేసేసారా, ఒక మ్యాక్సిమం మీరు ప్రాక్టీస్ చేస్తారు కదా, ఒక 10 కంపెనీ కోడ్స్ చేసేసారా, మీరు కూడా ఎస్ఏపీతో ఆడుకుంటారు. అంత ఏమి అనిపించదు, ఈజీగా అనిపించేస్తుంది. స్టార్టింగ్లో చాలా ట్రబుల్గా ఉంటుంది. ఏం అర్థం కాదురా బాబు అనే టైప్లో ఉంటుంది. ఒక మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఈ 3 మనకు ప్రాణం. ఈ 3 చేసేసరికి కొంచెము ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏందిరా ఇలా ఉంది ఏంట్రా అనిపిస్తుంది. బట్ కానీ ఈ 3 చేసిన తర్వాత మళ్ళీ చాలా సింపుల్గా ఎస్ఏపీ ఉంటుంది. అదంతా కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా డెడ్ ఈజీ అనిపిస్తుంది. ఒక 2 or 3 కంపెనీ కోర్స్ చేస్తానే, అది మీకే తెలుస్తుంది ఫర్దర్ డేస్లో. ఓకే, సో ఈ బ్యాక్ ఎండ్లో టోటల్గా ఎఫ్ఐ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు మన ఇండియాలోనే బిజినెస్ చేస్తున్నారా, వేరే కంట్రీస్తో ఏమైనా ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయా, వాళ్ళు ఏమైనా ఇంట్రెస్ట్ ఎవరికైనా ఇస్తున్నారా, ఎంప్లాయీ లైక్ వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ, అప్పుడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. ఎవరికైనా అప్పు అంటే క్రెడిట్కి పర్చేజ్ చేస్తున్నారా వాళ్ళ బిజినెస్, అంటే క్లయింట్ బిజినెస్ వెండర్స్ నుంచి స్టాక్, లేదంటే క్లయింట్ బిజినెసే కస్టమర్స్కి క్రెడిట్కి ఏమైనా సేల్ చేస్తున్నారా. సో అవన్నీ కూడా మనం బ్యాక్ ఎండ్లో ట్రాన్సాక్షన్ జరపాలి. అది మన బాధ్యత, మనం చేసే పని. 80% వర్క్ అంతా మనం బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్లో క్లియర్ చేస్తాం. రిమైనింగ్ 20% ఎవరు చేస్తారు సార్ అంటే ఫైనల్ కాన్ఫిగరేషన్. ఏవైనా గ్యాప్స్ ఉన్నప్పుడు, ఇంటిగ్రేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు, అంటే ఎఫ్ఐ టు ఎస్డి, ఎఫ్ఐ టు ఎంఎం, ఎఫ్ఐ టు హెచ్ఆర్ అలాంటివి ఉన్నప్పుడు, లేదంటే సింక్ కాకపోతే మన లైక్ ఏంటి క్లయింట్ బిజినెస్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఎస్ఏపీలకు సింక్ కాకపోతే ఆ పేపర్తో మీట్ అవ్వడం అలా జరుగుతాయి. సో అవి 20% మన చేతిలో ఉండదు. అదే వాళ్ళకి ఎంఎం కన్సల్టెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, హ్యూమన్ రిసోర్స్, ఆ కన్సల్టెంట్స్తో అవసరం ఉంటుంది ఆ 20% అనేది. ఓకే, సో అది మనము బ్యాక్ ఎండ్లో కష్టపడి కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తే ఒక బిజినెస్కు సంబంధించిన ప్రాసెస్ మొత్తం మనం కష్టపడి బ్యాక్ ఎండ్లో క్రియేట్ చేస్తే సింపుల్గా ఎంట్రీస్ ఎవరు పోస్ట్ చేస్తారంటే ఎండ్ యూజర్స్. వాళ్ళు అంత రిస్క్ తీసుకోరు. సో వాళ్ళకి శాలరీస్ కూడా తక్కువ ఉంటాయి. ఎఫ్ఐ కన్సల్టెంట్కి ఎందుకు అంత శాలరీస్ ఉంటాయంటే వాళ్ళు మైండ్ గేమ్ అన్న మొత్తం వాళ్ళు చాలా స్ట్రెస్ తీసుకుంటారు. సో అదే అనమాట డిఫరెన్స్. ఇది మనం రియలైజేషన్ ఫేస్ అంటాం, కాన్ఫిగరేషన్స్ చేస్తాం దీంట్లో. ఇది తర్వాత నెక్స్ట్ ఫైనల్ ప్రిపరేషన్ అంటే టెస్టింగ్. ఇప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ ఫేస్లో మనం ఏం చేసాం, క్లయింట్ బిజినెస్ దగ్గరికి వెళ్ళి ఆ బిజినెస్లో టోటల్ ఇన్ఫర్మేషన్, ఆ ప్రాజెక్ట్ మీటింగ్స్, కిక్ ఆఫ్ మీటింగ్స్, అగ్రిమెంట్స్, ఓకే,
సో ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకున్నాం ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో ఏం చేసాము, ఆ కంపెనీకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ని ఒక డాక్యుమెంటేషన్ రూపంలో, బ్లూ ప్రింట్ రూపంలో గ్యాదర్ చేసుకున్నాం. గ్యాదర్ చేసుకొని ఏవైనా గ్యాప్స్ ఉన్నాయా, అసలు ఆ క్లయింట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఎస్ఏపీలకు మ్యాప్ అవుతాయా లేవా అనేది కూడా క్లియర్ కట్గా బ్లూ ప్రింట్ ఫేజ్లో మనం డాక్యుమెంటేషన్ రూపంలో తెలుసుకున్నాం. థర్డ్ ఫేజ్లో ఆ క్లయింట్ బిజినెస్కు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ని, వాళ్ళ బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ని, డైలీ ట్రాన్సాక్షన్స్ని, సో ఎలాంటి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, పర్చేజ్ కానీ, సేల్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్స్ కానీ, ఫారిన్ కరెన్సీస్ కానీ, అసెట్స్ సంబంధించిన కానీ, ఇవన్నీ కూడా మనం థర్డ్ ఫేజ్లో కాన్ఫిగరేషన్స్ అనేది చేసాం. చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసాం, ఫైనల్ ప్రిపరేషన్ అంటే టెస్టింగ్. నువ్వు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కరెక్ట్గా ఎంట్రీస్ పోస్ట్ అవుతున్నాయా కావట్లేదా అనేది టెస్టింగ్ చేయాలి ఫైనల్ ప్రిపరేషన్లో. సో అక్కడ యూజర్ ట్రైనింగ్, యూఏటీ టెస్టింగ్, సో యూనిట్ యాక్సెప్టెన్స్ టెస్ట్ అంటారు. తర్వాత ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, ప్రైసిప్ కాన్సెప్ట్ అడ్వాన్స్, వర్క్ ఫ్లో, రిపోర్ట్స్, ఇంటర్ఫేసెస్, కన్వర్షన్స్, ఎన్హాన్స్మెంట్స్, ఫార్మ్స్ అంటారు. ఇది మనకి ఫర్దర్ క్లాసెస్లో చెప్పుకుంటాం. సో ఈ టెస్టింగ్ అన్ని ఫైనల్ ప్రిపరేషన్లో జరుగుతాయి. ఏమైనా కాన్ఫిగరేషన్స్లో మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, ఓకే, తర్వాత ఇంటిగ్రేషన్స్ చేసేటప్పుడు ఎంట్రీస్ పోస్ట్ అవ్వట్లేదా, డేటా ఏమైనా మిస్ మ్యాచ్ అవుతుందా, సో ఏమైనా డేటా ఏమైనా హ్యాంగ్ అవుతుందా, మన ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు స్క్రోల్ అవుతూ ఉంటాయి చూడండి బ్రౌజర్, ఆ విధంగా ఎంట్రీస్ స్పీడ్గా తీసుకోవట్లేదా, ఇవన్నీ టెస్టింగ్లు ఫైనల్ ప్రిపరేషన్లో జరుగుతాయి. ఓకే, ప్రతిదీ కూడా మనం చేసిన కాన్ఫిగరేషన్ ప్రతిదీ కూడా 1-2 సార్లు టెస్టింగ్ చేయాలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. వన్స్ కాన్ఫిగరేషన్స్ అనేది సరిగా చేయలేదు అంటే కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. క్లయింట్ సాటిస్ఫై కాలేదు అంటే నెక్స్ట్ టైం మన కంపెనీని ప్రిఫర్ చేయడు, మన కంపెనీతో వాళ్ళు టైఅప్ అవ్వరు, అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి, అప్పుడు ఎంప్లాయీస్కి వర్క్స్ ఉండవు, చాలా జాబ్లన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి ఒక ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ తీసుకున్న తర్వాత చాలా సీరియస్గా వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ అంతా తెలుసుకొని చాలా నీట్గా ఫైనలైజేషన్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఏ ఒక్కరో కూడా మనం వాళ్ళ మీద ఎలాంటి కూడా నెగ్లిజెన్స్ చూపించకూడదు, అంత చాలా ఇదిగా చేయాలి. ఎండ్ యూజర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి, టెస్టింగ్ చెక్ చేసుకోవాలి, ఆ సాఫ్ట్వేర్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా చూసుకోవాలి, అన్నీ కరెక్ట్గా ఎంట్రీస్ పోస్ట్ అవుతున్నాయా 1-2 సార్లు గో లైవ్లోకి వెళ్ళక ముందే సో టెస్టింగ్ టీం అనేది 1-2 సార్లు ఎంట్రీస్ పాస్ చేసి చూడాలి. సో వాళ్ళు చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ కానీ బగ్స్ కానీ వస్తే మళ్ళీ డెవలప్మెంట్ సర్వర్కి పంపించి మళ్ళీ వాటిని రీకరెక్షన్ చేసి రీమోడల్ చేసి మళ్ళీ ఫైనల్ ప్రిపరేషన్కి తీసుకురావాలి. అలా ఉంటుంది మెయిన్గా. ఇది ఫైనల్ ప్రిపరేషన్లో మనం చేసే టెస్టింగ్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ వన్, 5th వన్ చూడండి, గో లైవ్ అండ్ సపోర్ట్ ఫ్రంట్ ఎండ్ స్క్రీన్. మనం బ్యాక్ ఎండ్ స్క్రీన్లో మనం కష్టపడి కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తే ఫ్రంట్ ఎండ్ స్క్రీన్లో ఎవరు పోస్ట్ చేస్తారు సార్ అంటే ఎండ్ యూజర్స్ క్లయింట్ బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో లైక్ పర్చేజ్, సేల్, పర్చేజ్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, ఇవన్నీ వాళ్ళు డైలీ యాక్టివిటీస్ లెక్కన ప్రతి మంత్లో ప్రతి డేలో కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ అనేది ఎండ్ యూజర్స్ ద్వారా పాస్ అవ్వడం జరుగుతుంది. సో గో లైవ్లోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఎర్రర్స్ కానీ బగ్స్ కానీ ఉండవు, ఎందుకంటే అన్నీ కూడా బ్యాక్ ఎండ్లో మనము సరి చేసేసుకొని క్లయింట్కి గో లైవ్కి పంపించి ఇంకా మీరు మీ బిజినెస్ యాక్టివిటీస్ డైలీ మీ యొక్క బిజినెస్లో చేసుకోవచ్చు, సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అదేవిధంగా మంత్ వైజ్ కానీ 3 months కానీ 6 months కానీ మీ యొక్క రిపోర్ట్స్ కూడా అనలైజ్ చూసుకోవచ్చు అనేది కూడా మనం గో లైవ్లో జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ఎర్రర్స్ వస్తే వాళ్ళకు FI కన్సల్టెంట్ సపోర్ట్ కూడా చేస్తారు. సో ఆ బగ్స్ ఏంటి, ఆ ఎర్రర్స్ ఏంటి, ఎక్కడ మిస్టేక్స్ వస్తున్నాయి, ఎక్కడ ఎంట్రీ పోస్ట్ అవ్వట్లేదు పర్చేజ్లో కానీ సేల్స్లో కానీ, సో ఏం ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి, ఏ ఫీల్డ్స్ మనకు పర్చేజ్లో కానీ సేల్స్లో రాలేదు, ఆ ఫీల్డ్స్ మనం యాక్టివేట్ ఎలా చేసుకోవాలి, డియాక్టివేట్ ఎలా చేసుకోవాలి, అన్నెసెసరీ ఫీచర్స్ని ఏ విధంగా తగ్గించాలి, ఇవన్నీ కూడా వాళ్ళు మీకు ఎండ్ యూజర్స్ ఇచ్చే ట్రైనింగ్లో నేర్పిస్తారు. FI కన్సల్టెంట్ ఎండ్ యూజర్స్కి క్లియర్ కట్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. సో అది మనం గో లైవ్ అండ్ సపోర్ట్లో ఫ్రంట్ ఎండ్ స్క్రీన్లో వాళ్ళు పోస్ట్ చేస్తారు. ఇది మనకి ఫేసెస్ అండి. ఓకే, దీన్నే మనం ASAP మెథడాలజీ అని చెప్పుకుంటాం. ECC 6.0లో
ఎస్ఏపి కంపెనీ డైరెక్ట్గా ఈ మెథడాలజీని ప్రిఫర్ చేస్తుంది. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ 5 ఫేసెస్ ఏవైతే ఉన్నాయో బిజినెస్ స్ట్రక్చర్ అంతా కూడా ఈ 5 ఫేసెస్ మీద జరుగుతుంది. ఇది ఇలా చేస్తే అకౌంట్స్ అనేది ఫైనలైజేషన్కి వస్తాయి. ఒక క్లయింట్ బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ అయింది, ఏ విధంగా ఎండ్ అయింది అనేది ఈ రోడ్ మ్యాప్ రూపంలో వాళ్ళు అనాలిసిస్ చేసి ఇలా ఉంటే బాగుంటుందని వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ ఇది అసాప్ మెథడాలజీ సంబంధించి. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ అండి? యా, ఎనీ డౌట్స్ నాగేష్ గారు? సార్ అది ఇంటిగ్రేషన్ ఉంది కదా, అవును. ఆ ఇంటిగ్రేషన్ అనేది మామూలుగా ఎఫ్ఐ కన్సల్టెన్సీ చేస్తారు అన్నట్టుగా విన్నాను. అంటే ఇంటిగ్రేషన్ విత్ ఎంఎం, ఇంటిగ్రేషన్ విత్ ఎస్డి అన్నట్టుగా కన్సల్టెంట్ మామూలుగా కన్సల్టెంట్ చేస్తారు అని చెప్తారు. అంటే అన్ని ప్లేసెస్లో వాళ్ళు ఇన్వాల్వ్ కారు, కొన్నిట్లో ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళకంటూ బిజినెస్ సంబంధించి పర్చేజ్ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. ఓకే, సో వాళ్ళకంటూ సపరేట్గా శాలరీస్ ఇచ్చి వాళ్ళని పెట్టుకుంటారు. ఓకే, బట్ మనం కూడా తెలుసుకొని ఉండాలి. 100% కూడా ఎఫ్ఐ కన్సల్టెంట్ కూడా ఆ ఇంటిగ్రేషన్స్ పార్ట్స్ అనేది కంపల్సరీ తెలుసుకొని ఉండాలి. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకేనా? బట్ మెయిన్ ఎక్కువ మన ఇవాళ అవసరం ఉండదు. వాళ్ళు ఉంటారు ఆల్రెడీ, మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు, తర్వాత సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ వర్క్ అదే కదా. ఓకేనా? అవి వాళ్ళు చేయాల్సినవి. దాంట్లో ఎలాంటి ఎర్రర్స్ వచ్చినా వాళ్ళు ఎంటర్ అవుతారు. మనం ఏంటి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లా ఉంటాం. వాటి దగ్గర కూడా తెలుసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. వాటన్నిటిలో ఇస్తే మనం చేయొచ్చు. ఎఫ్ఐ ఎంఎం ఎస్డిలో వచ్చే మెయిన్గా ఆ ఎర్రర్స్ వాళ్ళకి పంపిస్తాం మనం. ఓకేనా? మనం తీసుకోం స్ట్రెస్ అనేది అదనమాట. ఎందుకంటే కదా దానికి సపరేట్ మాడ్యూల్ ఉంది కదా, అదేనమాట అట్లా. సో ఇంకా రిమైనింగ్ అండి, ఎనీ డౌట్స్ రిమైనింగ్ వాళ్ళకి? పుష్ప గారు, ఎనీ డౌట్స్? నో, నథింగ్ అండి. యా, ఈ రోజుతో మనకి థియరీ టాపిక్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. ఈ థియరీ ఏదైతే ఉందో, యా చెప్పండి. పీడిఎఫ్ వస్తుందా మనకి మెటీరియల్? నేను ఇవే పీడిఎఫ్ పంపిస్తాను. అంత కోర్స్ అయిపోయిన తర్వాత నేను మెయిల్ యాక్సెస్ ఇస్తాను, వీడియోస్ పీడిఎఫ్స్ అన్ని కూడా. బట్ మీరు ఈ వీడియో చూస్తూ మీరు కూడా రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఓకేనా? రన్నింగ్ నోట్స్ రాసుకుంటే ఇప్పుడు నేను ఇచ్చినట్టు యా ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఇలాగే యా ఏంటంటే రన్నింగ్ రోజు మనం మెయింటైన్ చేసుకుంటే ఇప్పుడు వీడియో సేవ్ అవుతుంది కదా, వీడియోని మళ్ళీ చూస్తూ రన్నింగ్ నోట్స్ రాసుకున్నారు అనుకోండి, మీ హ్యాండ్ రైటింగ్ మీకు అర్థమవుతాయి. ఇప్పుడు పీపీటీస్ రూపంలో ఇక్కడ ఉన్నా కూడా సో కొందరికి అవి అర్థం కాదు, ఓన్గా వాళ్ళ చేతితో రాసుకుంటేనే వాళ్ళ మైండ్లోకి అనేది రీచ్ అవుతాయి. కొందరు అలా పెట్టుకుంటారు. సో రన్నింగ్ రోజు రాసుకొని మీకు ఎంతవరకు అర్థమైందో చూసుకొని దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అన్నీ ఇస్తాను, ఎండింగ్లో మెయిల్ యాక్సెస్ ఇస్తాను, వీడియోస్ అన్నీ, తర్వాత ఈ పీపీటీస్ అన్నీ కూడా, రెజ్యూమ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తాను ఎండింగ్లో. బట్ ఏ రోజు వీడియోస్ ఆ రోజు కూడా మీరు సేవ్ చేసుకుంటూ వచ్చుకోండి. ఓకేనా? వీటన్నిటి కూడా నేను పంపిస్తాను, పీడిఎఫ్ అని నేను గ్రూప్లో వేస్తాను. అవి చూసుకొని మీరు చెప్పాలి. మీరు ప్రజెంటేషన్ చెప్పాలంటే అన్నీ కూడా ఇంగ్లీష్లో ప్రజెంటేషన్ చెప్పాల్సి వస్తుంది. 1-2 సార్లు ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ప్రజెంటేషన్స్ అని ఇస్తేనే మనకి ఎండింగ్ వచ్చేసరికి సబ్జెక్ట్ అనేది వస్తుంది. ప్రజెంటేషన్స్ ఇవ్వకపోతే, వీటి మీద టైం కేటాయించకపోతే సబ్జెక్ట్ రాదు. మ్యాక్సిమం 6 hours or 7 hours మీరు కూర్చోవాలి ఎస్ఏపి మీద. స్టార్టింగ్లో మినిమం ఒక కంపెనీ కోడ్ మీరు క్లియర్ చేసేసరికి మ్యాక్సిమం మీకు టైం పట్టేది 6 months, లైక్ 6 hours or 7 hours పడుతుంది స్టార్టింగ్లో, ఒక 1 week. తర్వాత హాఫ్ అన్ అవర్ తగ్గుతూ వస్తుంది. ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు కాబట్టి మ్యాక్సిమం 6 or 7 hours పడుతుంది ఒక్కొక్క కాన్ఫిగరేషన్ చేయడానికి, మీకు అర్థమయ్యి చేయడానికి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాసుకుంటూ అర్థం చేసుకుంటూ చేసేసరికి పర్ డే 8 hours కానీ 7 hours కూడా టైం పడుతుంది ఒక 1 week వరకు అర్థం అవ్వడానికి. తర్వాత ఏం లేదు, ఆటోమేటిక్గా టైమింగ్ అనేది తగ్గుతా ఎండింగ్ వచ్చేసరికి వితిన్ 10 minutes 20 minutes చేస్తారు అలవాటు అయిన తర్వాత. ఓకేనా? క్లియర్? ఓకే గైస్, ఫ్రమ్ టుమారో నుంచి మనం ఇంకా కాన్ఫిగరేషన్స్ స్టార్ట్ అవుతాం. ఓకేనా? కాన్ఫిగరేషన్స్ అనేది స్టార్ట్ అవుతాం ఇంకా. ఓకే, ఇంటర్ఫేస్ స్ట్రక్చర్ అనేది అందరూ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకోండి. ఓకేనా? లేట్ అవ్వకుండా.
యా సార్ అది గైస్ చెప్పండి హలో అది ఏన్జిఎల్ చెప్పండి మెథడాలజీ చెప్పండి ఉంటుంది కదా సార్. అవన్నీ యూజ్ చేయరండి, అవన్నీ జస్ట్ వాళ్ళు పెట్టుకున్న పేరు అంతే. అవి ఏ దాంట్లో కూడా ఉపయోగించరు. ఓకే